హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొక మంచి రోజులోనికి వెల్కమ్. అందరు నిద్ర లేచారండి? బాగున్నారా? మనమందరము ఈ రోజులోనికి ప్రవేశించామంటే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాల్లో నెరవేర్చుటకు మనము సిద్ధంగా ఉన్నామని అర్థం. అందుకే ఉదయాన్నే ఆయన మనకిచ్చిన ప్రాణంతో చెప్పుకుందాం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామము సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవకుమని చెప్తూ ప్రభు సన్నిధిని మన హృదయములో కుమ్మరిస్తూ మన ప్రార్థన ధూపము వలె ఆయన సన్నిధిని వేద్దాం. ఎందుకనగా ప్రభు యొక్క కృప భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. కనుక అత్యధికమైన కృపలో మనం ఉన్నాము. ఆ అధిక కృపలో మనమందరము నిత్యము జీవించులాగున, మన బ్రతుకు దినములన్నీ ఆయన సన్నిధిలో ఉండులాగున మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడదాం. ఆయన సార్వభౌమాధికారానికి మన యొక్క జీవితంలో సమర్పించుకుందాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువుతో గడిపే మొదటి సమయమును ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకండి. స్తోత్రము, 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 స్తోత్రము. స్తుతి, 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 స్తుతి. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా, అద్భుతాలు చేయువాడా, మారని దేవా, మార్పులేని దేవా, నీ వంటి వాడెవరయ్యా? నీ వంటి వారు లేరు ప్రభువా. మాకు చాలిన దేవుడవు తండ్రి, ఇశ్రాయేలుల దేవా, మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరొక దినంలోనికి మమ్మల్ని అందరినీ ప్రవేశింపచేశావు. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, ఇదిగో నా యొక్క ప్రణాళికలో మీరున్నారు కనుక మిమ్మల్ని నడిపించేవాడను నేనే, చంకనెత్తుకొని మిమ్మల్ని కాపాడువాడను నేనే అని ప్రభువా ప్రతిదినము మీరు మా జీవితాల ద్వారా చాటి చెప్పుతున్నారు తండ్రి. మీ ప్రేమకు వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రములయ్యా అంటూ ప్రభువా తగ్గింపు హృదయముతో అయ్యా కంప్లీట్గా నీ మీద ఆధారపడుతూ ప్రభువా వారి జీవితాలను మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ప్రభువా మోకరిల్లి సాగిలపడుతున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, వారి అక్కరతలన్నీ తీర్చండి అయ్యా. ఏ విషయాల్లో వారి ఇంకా బలహీనంగా ఉన్నారో ఆ విషయాల్లో బలపరచండి తండ్రి. కృతజ్ఞత గల హృదయము గలవారై ఎల్లవేళలా మీకు నమ్మకముగా జీవించినట్లుగా, ఎటువంటి పరిస్థితులకు లొంగిపోయే వారంగా ఉండకుండా ఈ యొక్క విశ్వాస జీవితంలో వాక్యమును ఖడ్గమును ధరించుకొని విశ్వాసమును డాలును పట్టుకొని తండ్రి అనుదినము మాకు ఎదురుగా వచ్చుచున్న ప్రతి శోధనను జయించగలిగే భాగ్యమును దయచేయండి తండ్రి. అంచెలంచెలుగా మీలో ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి. నిజమైన ద్రాక్షవల్లి నీలో నిలిచి ఉండి ఫలించు భాగ్యమును దయచేయండి తండ్రి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరన్న దేవుడు కదా తండ్రి. అందుకే ప్రభువా నీలో నిలిచి ఉండు భాగ్యమును దయచేయండి. మీలోని సారమును తీసుకుంటూ మరింతగా ఫలభరితంగా ఫలిస్తూ ప్రభువా నా తండ్రి మీరు నా యందు సంతోషించున్నట్లుగా ప్రభువా నా యందు మీరు నమ్మకం ఉంచి నమ్మకమైన మంచి దాసురాలా అని మీతో పొగడబడు వరకు తండ్రి ఈ లోక జీవితంలో అలసిపోకుండా విశ్వాసంలో కొనసాగపోటుకు సహాయం చేయండి. అనేక మంది నశించిపోచున్న వారిని తండ్రి యేసయ్య అగ్నిలో నుండి ఒకని లాగినట్లుగా లాగుటకు మీ ప్రేమకు గుర్తుగాను మీరు వెలుగై ఉన్నారు కనుక మేమును వెలుగుగాను ఈ లోకమునకు ఉప్పుగా ఉండటకు సహాయం చేయండి తండ్రి. మా జీవితముల ద్వారాను, మా మాట ద్వారాను, మా చేతల ద్వారాను, మా ప్రవర్తన ద్వారాను అయ్యా మాదిరిగా ఉండే భాగ్యాన్ని దయచేయండి. అయ్యా క్రైస్తవులంటే ఈ విధంగా ఉంటారా అని ప్రభు మా ప్రవర్తన ద్వారా మారుటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా నీ బిడ్డలు ఎక్కడికి వెళుతున్నప్పటికీ నాయన, ఏ రంగాలలో జాబ్స్ చేస్తున్నప్పటికీ, ఎక్కడ బిజినెస్ చేస్తున్నప్పటికీ, ఏ దేశాలలో నివసించుచున్నప్పటికీ ప్రభువా నీ ప్రేమను ఎలుగెత్తి చెప్పువారుగా, సాక్షులుగా తండ్రి నడిచే 5వ సువార్తగా మా బ్రతుకులు ఉండుటకు సహాయం చేయండి తండ్రి. తండ్రి ఈ లోకంలో ఏదో తక్కువైందని, ఏదో కొదువైందని, ఇంకా సంపాదించుకోవాలని, వాటి కొరకు ప్రయాస పడాలని
వాటికే ప్రథమ స్థానం ఇస్తూ కష్టపడిపోతున్నారేమో ప్రభువా. ఇవన్నీ కూడా టెంపరరీ అని ప్రభువా. మీరు ఇవన్నీ కూడా దయచేయగల సమర్థుడని మేము మొదటిగా చేయవలసింది మీ నీతిని, మీ రాజ్యమును వెతుకుటాయని, అప్పుడు అవన్నీ మాకు అనుగ్రహించబడతాయని విశ్వాసముతో ముందుకు వెళ్ళే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. శరీరంలో అనారోగ్యంతో కృంగిపోయిన స్థితిలో ఉన్న వారిని ప్రభు, ఆ కృంగుదల నుంచి వారిని లేపండి. యెహోవా రాఫా అను నామమును వారికి పరిచయం చేస్తూ మరణము నుంచి జీవంలోనికి వారిని దాటించి మీకు సాక్షులుగా నిలబెట్టండి. శరీరము వారిని కృంగిపోచేయడానికి వీలు లేదు ప్రభు. లేవనెత్తండి అయ్యా, లేవనెత్తండి. అప్పుల సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలకు ప్రభు సమృద్ధిని దయచేయండి. అధికమైన సామర్థ్యమును వారికి దయచేసి అప్పులన్నీ తీర్చి ప్రభువ వారే ఇతరులకు సహాయం చేయవారు గాను, అప్పిచ్చువారి గాని, పైవారి గాను వారిని దీవించి ఆశీర్వదించండి. మీరు మాట మాత్రము సెలవిస్తే చాలయ్యా, వారి జీవితంలో కార్యములు జరిగిపోతాయి. ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచేయండి తండ్రి. విదేశాల్లో ఉన్న వారికి క్షేమమును దయచేయండి. వారి చేతి కష్టార్జితము చుట్టూ మీ కంచెను వేయండి ప్రభువ. ప్రాణాత్మ శరీరముల చుట్టూను, ఇక్కడ నివసిస్తున్నటువంటి వారి కుటుంబాల చుట్టూను మీరు కంచె వేయండి తండ్రి. ప్రతి కుటుంబము పరలోకము వలె ఉండుటకు యెహోవా వలన ఆశీర్వదించిన వాని కుటుంబము ఈ విధంగా వర్ధిల్లుతని సాక్ష్యముగా ఉండుటకు ప్రభువ ఆశీర్వదించండి. ప్రభువ శాంతి, సమాధానము, ప్రేమ, ఐక్యత కుటుంబాల్లో కుమ్మరించండి. కుటుంబాలను పాడు చేయవాలని పన్నుతున్నటువంటి ప్రతి పన్నాగము నుంచి, ప్రతి సైతాన శోధన నుంచి ప్రభువాని బిడలను విడిపించండి. జ్ఞానమునిచ్చి వివేచనిచ్చి నడిపించండి. ప్రభా జాబ్స్ కొరకు ఎంతో మంది ప్రార్థన అవసరతలు అడిగి ఉన్నారు. ప్రభా సహాయం చేయండి తండ్రి. వారికి మంచి కెరియర్ను తండ్రి సిద్ధపరిచిన దేవుడవు ప్రభా. మీ యొక్క చిత్తంలో, మీ యొక్క ప్రణాళికలో వారిని స్థిరపరచండి. వివాహంలో కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. మంచి వివాహములు తండ్రి మీ చిత్తంలో జరిపించండి. వారి జీవితంలో వివాహం ఒక ఘనమైనదిగా, మాదిరికరమైన కుటుంబముగా ఉండటకు సహాయం చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి మీ జ్ఞానముతో నింపండి. ప్రభువా గర్భఫలం లేక ప్రార్థన అవసరం కలిగిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నానయ్యా. కన్నీటితో కృంగిపోయిన స్థితిలో నిందల అవమానములు భరించుచు ప్రభువ గాలివాని చేత కొట్టబడిన దానా, ఆదరణ లేక ఉన్నదానా, నీలాంజనములతో నేను నీ కట్టడలను కట్టేదని సెలవిచ్చిన దేవుడు వారి కన్నీటిని స్తుతి వస్త్రముగాను నాట్యముగాను మార్చి తండ్రి శ్రేష్టమైన సంతానముతో వారిని బ్లెస్ చేయండి. స్వాస్థ్యముతోను బహుమానములతోను వారి ఒడిని నింపి మీకు సాక్షులుగా నిలబెట్టండి. ప్రతి యవ్వన బిడ్డను, ప్రతి చిన్న బిడ్డను దీవించి ఆశీర్వదించండి. తల్లిదండ్రులకు లోబడే మనస్సును దయచేయండి. ప్రభు రాకపోకల్లో చదువులందు, విద్య ఎందు, బుద్ధి ఎందు, జ్ఞానమందును దినదినాభివృద్ధి పొందుటకు సహాయం చేయండి తండ్రి. ఈ దినమంతటిలో ప్రభు తోడుకొని నడిపించండి. సాయం సమయం వరకు మీరెక్కల నీళ్ళలో దాయండి. పెండింగ్ లో ఉన్న ప్రతి పనిని కంప్లీట్ చేయడానికి జ్ఞానం ఇచ్చి నడిపించండి. ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ, సంఘంలో సంఘ కాపులను, మిషనరీలో ఎవాంజలిస్టులను జ్ఞాపకం చేసుకుంటూ పరిచర్య అంతటిని నూరంతలుగా ఫలింపచేయమని నా ప్రభును, నా రక్షకుడును, త్వరలో రానైన నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. God bless you all. Have a nice day. Don't forget to subscribe the channel, like, share to your family and friends. Thank you all.